ఫ్రెండ్స్ యమదొంగ సినిమా అయితే నిన్నే చూసేయడం జరిగింది. నిన్న కొన్ని కారణాల వల్ల రివ్యూ అయితే ఇవ్వలేదు, ఇవాళ కూడా రివ్యూ ఇవ్వను. ఎక్స్పీరియన్స్ ఏంటి అనేటటువంటిది చెప్తా. నేను థియేటర్లో యమదొంగ సినిమా అయితే మిస్ అయ్యా, ఇప్పుడు థియేటర్లో అయితే చూసా. నిజంగా అప్పుడు కూడా అంత ఎంజాయ్ చేయనేమో అంతలా ఇప్పుడైతే ఎంజాయ్ చేశా. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎన్టీఆర్ అభిమానులు నిజంగా డైహార్డ్ అభిమానులు ఒకసారి చూడండి. ఈ విధంగా తల మీద రాసుకోవటం అవన్నీ కూడా రీక్రియేట్ చేశారు, ఏవేమి రీక్రియేట్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట యమదొంగ సినిమా ప్రభాస్ అన్నతో స్టార్ట్ అయింది. ఎస్, మీకు తెలియదు కాదనమాట. యమదొంగలో స్టార్టింగ్ ఒక మునీశ్వరు నిలబడతారు కదా, పరశురామ్ గారు, ఆయన మన ప్రభాస్ అనమాట. రాజమౌళి గారు అడగడంతో ఈ క్యారెక్టర్కి నువ్వైతేనే సెట్ అవుతావు ప్రభాస్, చెయ్యవా నా కోసం అని అంటే, మీరు అడగాలే కానీ జక్కన్నా 5 సంవత్సరాలు టైం అయి చేస్తా, ఒక 5 రోజులు ఈ షూటింగ్కి రానని చెప్పి పాల్గొన్నాడు. ఇక్కడ ఈ ఎంట్రీ అప్పుడు కూడా భయంకరమైనటువంటి విజిల్స్ అనమాట. చాలా మందికి తెలియదు అదేంద్రా ఇప్పుడు కూడా ఇంతలా అరుస్తున్నారు, ఎంతలా పేపర్లు చదువుతున్నారు, ఎంతలా విజిల్స్ చేస్తున్నారని చెప్పి చాలా మందికి తెలియదు. కానీ మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలిసిద్ది అనమాట. అక్కడ ఉండే రెస్పాన్స్ ప్రకారం నేనైతే కనిపెట్టా, మన ఛానల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇంకా ఆ తర్వాత మన అన్న ఎంట్రీ నిజం చెప్తాను, ఇప్పటిదాకా చాలా ఎంట్రీలు ఉన్నాయి, బెస్ట్ ఎంట్రీ ఏది అని చెప్పి నన్ను మీరు అడిగితే నేను ఖచ్చితంగా చెప్పేది యమదొంగ సినిమాలో మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అనమాట. అసలు థాట్ ఆడమే డిఫరెంట్ అనమాట. రాజమౌళి గారి సినిమాలో హీరోస్ డిఫరెంట్ కేటగిరీస్తో అయితే ఎంట్రీ ఇస్తారనమాట. కానీ యమదొంగ సినిమాలో చూడండి పులి వస్తుంది అనమాట. ఆ రోజుల్లోని పులి ఎంత ఒరిజినల్గా ఉంటుంది అంటే అంత ఒరిజినల్గా ఉంటుంది. ఈ రోజుల్లో తీసేటటువంటి ఏ సినిమాలో కూడా అంత ఒరిజినాలిటీ కాని రాదు, అంత ఒరిజినల్ పులిని అయితే మనకు చూపించారు. అలీ గారు మ్యాజిక్ చేసి ఆయనలా కనపడ్డా పులి మనిషిలా మారితే ఎలా ఉంటుందో చూస్తారా అని చెప్పి ఆ టైగర్ని యంగ్ టైగర్లా మారటం, ఈ థాట్ అయితే నిజంగా అక్కడ అక్కడ అన్నీ కూడా రీక్రియేట్ చేశారనమాట. మొత్తం జనం రావటం, ఈ విధంగా నించోండి, దీన్ని అయితే రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నేనైతే ఆ ఎంట్రీ అప్పుడు అరిసి నా గొంతు అయితే దొబ్బిందబ్బా. ఇక సినిమా స్టార్ట్ అయిన కానుండి భయంకరమైనటువంటి కామెడీ, ఆలీ చేసిన దాన్ని కూడా రీక్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అభిమానులు. ఈ విధంగా ఆలీ చేసినటువంటి గెటప్ వేయటం, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ నవ్వించడం, ఇది చేశారనమాట. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇదంతా కూడా మనకి సినిమా కామెడీ గిమ్ని చూపించేటటువంటిది. ఎప్పుడైతే స్టోరీ లైన్లోకి వెళ్ళితే అక్కడైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు యమ దొంగ అనేటటువంటిది పెట్టిండు. మన హీరో చూసుకున్నట్లయితే ఫస్ట్ దొంగ, ఆ తర్వాత యముల్లాగా మరిపోయిండు. దొంగ యమ కాకుండా యమ దొంగ అనేటటువంటి తాడుతో పెట్టడమైనా, ఆ తర్వాత పగతో యముడు మన ఎన్టీఆర్ని చంపేయటం, పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన సీటు కిందే మేకు పెట్టి తనే యముల్లా మారిపోవటం. నిజంగా సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చేది. వెనక్కి వెళ్ళిపోతారు కదా పాశం పట్టుకొని, మళ్ళీ ముందుకు వచ్చి ఆ పట్టుకొని నించునేటటువంటి విధానం, ఆ దీవి అయినా రాజసమైనా ఎవరికి రాదు. అక్కడ ఎంఎస్ నారాయణ వేరే వాళ్ళు చూసి ఎలా ఫీల్ అవుతారో అంతకన్నా ఎక్కువ ఫీల్ అవుతాం అనమాట. రాజ్ అంటే మా ఎన్టీఆర్ ఎరా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. దానికి తగ్గట్టు కీరవాణి గారి మ్యూజిక్ అనమాట. ఇది కూడా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా తగ్గదు అనమాట. ఆ యముడు సీటు కింద మేక పెట్టడం, అక్కడ ఎలక్షన్స్ పెట్టడం, అక్కడ కూడా కామెడీని పుట్టించడం, ఇదంతా కూడా మళ్ళీ సినిమా. ఈ సినిమాలో సెంటిమెంట్ ఉండాలి కాబట్టి హీరోయిన్ పెట్టడం, హీరోయిన్ కష్టాలు చేయటం, అక్కడికి వెళ్ళి రే తను నా ప్రాణం అనేటటువంటిది, అండ్ హీరోయిన్ అన్న మ్యూజిక్, ఇవన్నీ కూడా నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఇంక క్లైమాక్స్ కల్లార్పం, క్లైమాక్స్లో ఆ లోయలో పడిపోవటం, నరసింహస్వామి టెంపుల్లో పడిపోవటం, అక్కడ ప్రాణాలు దాపెట్టుకోవడానికి తను అక్కడ దాక్కుండు అని చెప్పి యముడు అనుకోవటం, యముడు మారువేషంలో వచ్చి మళ్ళీ తనని మాయ చేయటం, నా ప్రాణాలైనా నీకు ఇస్తా కానీ ఒక అమాయకురాన్ని కాపాడాలని ఒక టైం ఏమో యమ అని చెప్పి అడగటం, యముడే అక్కడ దోషులా నిలబడటం, ఏం చేయలేనటువంటి స్థితిలో తన ప్రాణాన్ని ఆ నరసింహస్వామి ఎలా రక్షించిండు అని చెప్పి మన డివోషనల్ని మనకు చూపిస్తూ, మన మైథాలజీ టచ్ మనకి ఇచ్చుకుంటూ నెక్స్ట్ లెవెల్ తీసేటటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా జక్కన్న ఇలాంటి సినిమాలు నువ్వు మాత్రమే తీయగలవు, నువ్వైతే టాలీవుడ్కి దొరికినటువంటి ఒక అదృష్టం అనమాట. అది కాక నేను ఒక పోస్ట్ పెట్టిన అనమాట, మన రాజమౌళి డైరెక్షన్ని డామినేట్ చేసినటువంటి మూమెంట్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక పోస్ట్ పెడితే చాలా మంది తిడుతున్నారు అనమాట. ఎన్టీఆర్ డామినేట్ చేయడం ఏంది, రవితేజ మట్టికే మన రాజమౌళి గారి డైరెక్షన్ని డామినేట్ చేస్తాడు, ఏం మాట్లాడుతున్నావు చెప్పి నా కామెంట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను నిజంగా ఒక్కొక్క సీన్ వస్తుంటే మామూలుగా అనిపించదు. అసలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయినా, ఇలా యమపాశం వచ్చినప్పుడు ఇలా పెట్టేటటువంటిది అయినా ఎవడు చేయగలరు భయ్యా, ఎవడు చేయలేడు. ఎన్టీఆర్ని తప్ప యమదొంగ సినిమాలో ఏ హీరోని మనం ఊహించుకోవడానికి కూడా లేనే లేదు అనేటటువంటిది రియాలిటీ. నాకు అప్పటిదాకా యమదొంగ వాల్యూ తెలియదు. యమదొంగ అప్పుడెప్పుడు చిన్నప్పుడు నేను టీవీలో చూసాను, రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు కూడా చూడాల. కానీ నేను థియేటర్లో చూస్తుంటే రాజమౌళి గారి సినిమా ఎలా మాత్రమే తీయగలడు, ఎలా తప్ప ఇంత మటుకు ఎవరు తీయలేరు. ఇప్పటిదాకా యముడి మీద ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాను కొట్టేది లేదు అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగిద్ది. అది నా ఎక్స్పీరియన్స్ అయినా, నా రివ్యూ అయినా. సినిమా చూసుకున్నట్లయితే ఇప్పటికీ 2 కోట్ల దాకా వసూలు చేసిందంట. ఇంకా షోస్ అయితే నడుస్తూనే ఉన్నాయి. సంధ్యా థియేటర్ దగ్గర అయినా, ఆంధ్రాలో అయినా, వేరే రాష్ట్రాల్లో కూడా సినిమాని రిలీజ్ చేశారు. మంచి సెలబ్రేషన్స్ అయితే జరుగుతుండే. నిన్న ఇవాళ కౌంట్ ఉండదు కానీ రేపు ఎన్టీఆర్ అన్న బర్త్డే ఉందనమాట. రేపు కూడా ఆడియన్స్ పిచ్చిగా రావచ్చు. రేపు కూడా కౌంట్ వస్తుంది, ఈజీగా 10 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేల్స్ కూడా గట్టిగా ఉన్నాయి. వీడి గురించి మనం డెప్త్ రేపు మాట్లాడుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అన్న. బాయ్ బాయ్, నమస్కారం.